అందరికీ నమస్కారం. నేను మీ ఆర్కే. ఈరోజు ఒంగోలులో చుండూరు రవిబాబు సంచలనమైనటువంటి ఆరోపణలు చేయడం జరిగింది. ఒంగోలు వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రవిబాబు రెచ్చిపోయారు. ఒకసారి మీరే చూడండి. వైఎస్ఆర్ పార్టీ నాయకులు మాట్లాడట్లేదు అని 6 నెలలకు ఒకసారి విజిట్ చేసిన వాసు గారికి మేము మాట్లాడుతుందో లేదు ఎట్లా తెలుస్తుంది? 6 నెలలకు ఒకసారి సెన్సేషన్ కోసం ఏదో ఒకటి మాట్లాడుకోండి, తప్పలేదు. మీ కోపాలు, మీ వ్యక్తిగతాలు, మీ వ్యాపార లావాదేవీలు, ఏమైనా నష్టాలు జరిగితే మీరు మాట్లాడుకోండి. మధ్యలో మేమేం చేసాం? ఈ జిల్లాలో మొదట మా ప్రభుత్వం ఉన్నప్పుడు సిట్ కంప్లైంట్ ఇచ్చి, కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చి సిట్ వేయించింది నేనే. మీ కాడ కావాలంటే ఆ వీడియో షేర్ చేస్తాం మీ అందరికీ. నేను ఆనాడు విజిలెన్స్ కమిటీలో మెంబర్గా, మా రైస్ మిల్ ప్రెసిడెంట్గా నేనుండి, అది ప్రభుత్వ నియామకం కాదు, నేను రైస్ మిల్లర్స్ ఓనర్స్ ప్రెసిడెంట్గా ఉండి కమిటీకి వెళ్ళి జరుగుతున్న విషయాలు చెప్తే ఆయన స్పందించి కలెక్టర్ దినేష్ కుమార్ గారు సిట్ వేసారు. ఆ సిట్ ఇప్పుడు వరకు ఏమైందో తేల్చట్లా. మొత్తం తేల్చి వాళ్ళకి తేల్చేస్తానన్నారు మన ఎమ్మెల్యే జనార్దన్ గారు. ఏమీ తేల్చినట్టు కానీ, ఎక్కడ పరిష్కారం అయినట్టు కానీ, ఆ కేసులు ఏమైనాయో, ఆ సుమారు 72 కేసులు ఏమో, నేను దగ్గరుండి కూడా చాలా కేసులు కట్టించాను. ఆ రోజు ఉన్న డిఎస్పి అశోక్ వర్ధన్ రెడ్డి గారు కూడా చాలా నిజాయితీగా మొత్తం మంచి సెక్షన్లు పెట్టారు. ఆనాడు బాగా చొరవగా ముందుకెళ్తున్న ఎస్పీ గారిని మార్చేశారు ఎన్నికల టైం అని. సరే, ఇప్పుడు కొత్తగా అది ఎజెండాగా పెట్టుకున్న వ్యక్తి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. దాని మీద ఆరోపణలు. సరే, మా ప్రభుత్వంలో సిట్ వేసినా కూడా నువ్వేదో తేలుస్తాను కూకుతాను అన్నావు. ఇంతవరకు ఏ ఒక్క పరిష్కారం అయినట్టు కూడా మనకి ఎక్కడ కనపట్ల. ఆ సిట్ ఏమైందనేది నువ్వు సమాధానం చెప్పాలా. 2 సంవత్సరాలు గడిచింది, ఎమ్మెల్యే సమాధానం చెప్పాలని ఈ సందర్భంగా కోరుతున్నా. మెప్మా మీద ఆరోపణలు వచ్చిన మాట నిజం. ఇది తేలుస్తాను పొడుస్తానని చెప్పి ఒక అధికారిని సస్పెండ్ చేసి గప్ చెప్పుకుని సైలెంట్ అయిపోయారు. ఒక అధికారి సైలెంట్ అయితే అధికారిని సస్పెండ్ చేస్తేనో లేదా ట్రాన్స్ఫర్ బదిలీ చేస్తేనో అయ్యేది కాదు కదా. కలెక్టర్ ఆధ్వర్యంలోనే కమిటీ వేసి కలెక్టర్ ద్వారా 1 నెలలో పరిష్కారం చేసి ప్రజల ముందు చెప్తా ఉన్నారు. అది ఏమైంది ఎంక్వైరీ అనేది మేము అడుగుతున్నాం. ఆ రోజు మెప్మా విషయం కూడా మేమే మాట్లాడాం, దాని మీదనే ఎంక్వైరీ చేశారు. ఇది వాసు గారికి కూడా తెలియజేస్తున్నాం. మేము మాట్లాడుతున్న విషయాలు ఆయన ఆరోపిస్తున్నట్టుగా లేవు. ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ ప్రజల్లో ఉంది, ప్రతి విషయం మాట్లాడుతుంది, భూ కబ్జాలను అడ్డుకుంటుంది. పాత మార్కెట్ సెంటర్లో ఒక పందిరేసి షెడ్ వేసి పాత మార్కెట్ని కబ్జా చేయకపోతే మా పార్టీ తరఫున మేము అడ్డుకున్నాం. కేశరాజు కుంట దగ్గర కుంటపోరం పోగు భూముల్ని లేఅవుట్లు అయిపోతే మేము అడ్డుకున్నాం. కూరగాయల మార్కెట్లో కోవిడ్ టైంలో పన్నులు వసూలు చేయకుండా వాటి పెనాల్టీలు వేసి 3 రెట్లు పెనాల్టీలు వేసి ఏకపక్షంగా ఒక పార్టీ అనుకున్న వాళ్ళందరినీ ఖాళీ చేపియాలని చూస్తే మేము అడ్డుకొని న్యాయ పోరాటం చేస్తామని అడ్డ తిరిగేసరికి ఆ కార్యక్రమం ఆగిపోయింది. 6 నెలల నుంచి వచ్చి ఆయనకి ఇవన్నీ గుర్తుండవు, తెలియకపోవచ్చు. ఇక్కడున్న ఆయనకు తెలుసు. తర్వాత ప్రశ్నించమని మనం అందరం అడుగుతున్నాం. ప్రశ్నించమని నేను కూడా అడుగుతున్నా. ఎందుకంటే ప్రశ్నిస్తే ఎమ్మెల్యే గారు కూడా కోపం వస్తుంది. పాపం ఎమ్మెల్యేకి ఎందుకు కోపం వస్తుంది? అధికారంలో ఉన్నవాడు, పెత్తనం చేసేవాడు ప్రతిదానికి జవాబుదారీగా ఉండాలి, లేకపోతే అధికారులతో చెప్పించాలా. ఇన్ని ఆరోపణలు వస్తుంటే మీకు ఆఫీసులో ఎమ్మెల్యే గారి ఆఫీసులో 7 పిఏలా, 7 పిఏలకి ఎన్ని డిపార్ట్మెంట్లు పంచారు? అసలు కలెక్టర్ ఆఫీసులో అందరికీ సమానంగా పనులు జరుగుతున్నాయా? మాయాబజార్ సినిమాలో అస్మదీలు తస్మదీలు అన్నట్టుగా వీళ్ళు వాళ్ళవారా మనవారా తేల్చుకుంటూ పరిపాలన చేస్తున్నారు. ఇది అసలు ప్రభుత్వమేనా? ఎన్నికల వరకే రాజకీయాలు, ఎన్నికల తర్వాత అందరూ సమానం అన్న మా ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధాంతం ఇక్కడ మావారా కానివారా అని చెప్పి ఆలోచిస్తున్న ఈ ప్రభుత్వం ఎక్కడ? అధికారులకి చెప్తున్నా, కలెక్టర్లకి చెప్తున్నా, మీరు ప్రతి ప్రభుత్వంలో ఉద్యోగం చేయాలి. ఇటువంటి పక్షపాతాన్ని మీరు చూస్తూ ఎట్లా మీరు పరిపాలన చేస్తారని నిలదీస్తున్నా. ఇన్ని ఆరోపణలు ఒకరికొకరు చేసుకున్నారు కదా.
నిన్న జనసేన నాయకుడు ప్రశ్నించాడు, తెలుగుదేశం పార్టీ నాయకుడు కోప్పడ్డాడు. ఈయనేమన్నా లోపలేపించేవాడిని, మీ అబ్బా కొడుకులు ఇద్దరు లోపలేపించేవాడిని అన్నాడు, కూటమిలో లేకపోతే. అంటే ఈ ఆరోపణలన్నీ నిజమైతే నిజమైనవి, కానీ కూటమిలో జనసేనలు జారకపోతే ఈ పాటికి అబ్బా కొడుకులు ఇద్దరు లోపలేపించేవాడు అన్నాడు. ఆయన ఏమంటాడు, కూటమి ధర్మం పాటిస్తున్నాను, లేకపోతే నిన్ను కడిగేసేవాడిని, నేను బట్టలు కూడా తీసేవాడిని అంటాడు. ఇదేంద్ర బాబు అసలు మీ కూటమిలో ఉంటే ఒక పద్ధతి, లేకపోతే ఇంకో పద్ధత? కలెక్టర్ గారిని అడుగుతున్నా ఈ సందర్భంగా, అయ్యా కలెక్టర్ గారు, మీరు ఈ జిల్లాకి మేజిస్ట్రేట్ మొత్తం మీ ఆధ్వర్యంలో ఉంటుంది. ఒకిద్దరు మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే ఆరోపణలు చేసుకుంటున్నారు వారి అవినీతి మీద. దీని మీద మీరేం చర్యలు తీసుకుంటారని నేను సూటిగా కలెక్టర్ గారిని అడుగుతున్నా. ఎందుకంటే ప్రజాధనం దుర్వినియోగం చేశారని వీరిద్దరు ఆరోపణలు. ఒకరు మట్టి తోలుకున్నారన్నారు, ఇసుక తోలుకున్నారు. ఇసుక నిజమే, మా ప్రభుత్వంలో ట్రాక్టర్ 3-3.5 వెయ్యి ఉంటే ఇవాళ 5,000 దాకా ట్రాక్టర్ పోయింది. ఉచిత ఇసుక రేట్ ఎందుకు పెరుగుద్ది? ఉచిత మా గవర్నమెంట్ హయాంలో 600 కోట్ల రూపాయల సంవత్సరానికి ప్రభుత్వానికి రాబడి ఉంది. ఇక్కడ ఉచితం అని పేరు పెట్టి రేటు పెంచారు. అసలు ఎవరికోళ్ళు ట్రాక్టర్లు తెచ్చుకొని ఇసుక అమ్ముకునే దానికి మీరు డిపోలు కండక్ట్ చేయటం ఎందుకు? డిపోల కాడ మీ మనుషులు కాపలాలు ఎందుకు? అవి మీరు పోయి ఓపెన్ చేసేది ఏంది? ఆ డిపోలకు తోలిన ఇసుక ట్రాక్టర్ డ్రైవర్లు ధర్నా చేసేది ఏంది? ఆ లారీలో రోడ్లకి మాకు డబ్బులు లేదనేది ఏంది? ఎగ్గొట్టారనేది ఏంది? మీ చెయ్యి ఎందుకు దీంట్లో? మీ చేతులు ఎందుకు ఉన్నాయి? అంటే ఇదంతా వ్యవహారం లూటే కదా. ఇంకో మాట మాట్లాడాడు ఎమ్మెల్యే జనార్దన్ గారు. ఆ హౌసింగ్కి చింతల దగ్గర ఇళ్ళకి, టిడ్కో హౌసెస్కి నేనే డబ్బులు అడ్వాన్స్ ఇచ్చాను 5 లక్షల కాడికి. నా డబ్బులు 3.5 కోట్ల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి భూమి సేకరించాను, తర్వాత తీసుకున్నాను అంటాడు. ప్రభుత్వం సేకరించే భూమిలో గవర్నమెంట్ ఇల్లు కట్టడానికి సేకరిస్తుంటే మీరు అడ్వాన్స్ ఇచ్చేదేంటి? అంటే ఇక్కడ తప్పు జరిగిందని మీ మాటల్లో మీరు అడ్మిట్ అయ్యారు కదా. కాదంటే మీరు చెప్పిన ఆన్సర్కే మేము ఇప్పుడు చెప్తున్నాం. మీరు ఎవరికి అడ్వాన్స్ ఇచ్చారు, ఎవరి దగ్గర మళ్ళీ డబ్బులు రిటర్న్ తీసుకున్నారో అది కూడా ఎమ్మెల్యే, బాధ్యత కలిగిన ఎమ్మెల్యే సమాధానం చెప్పాలి. రైతులకు అన్యాయం చేస్తున్నారు మీరు, నిరుద్యోగులకి డిఎస్సీల్లో పోస్టులు అమ్ముకొని మోసం చేస్తున్నారు, ఫీజు రియంబర్స్మెంట్ ఎగ్గొట్టారు, స్కాలర్షిప్లు ఇవ్వట్లేదని మేము మాట్లాడుతుంటే దొంగ మాటలు మాట్లాడుతున్నారు. వైఎస్సీపీ వాళ్ళు దొంగలు, ఇన్స్టిట్యూషన్స్ మోసం చేశారు, వ్యవస్థలు ఛిద్రం చేశారు. మీ గాంగా తెలుసారు వ్యవస్థలు, ఇన్స్టిట్యూషన్స్, కంపెనీలు. అసలు ఏంది మీరు మాట్లాడే అబద్ధాలని నేను అడుగుతున్నాను.